'అగ్రికోస్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా అమెజాన్ ప్రైమ్‌లో పే ఫర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమా టైటిల్ 'అగ్రికోస్' కింద క్యాప్షన్ ఏమో 'అనగనగా ఒక రైతు'. కానీ సినిమా చూసాక టైటిల్‌కి, సినిమాకి పెద్దగా సంబంధం లేదనిపించింది. సినిమాలో హీరో, అతని బ్యాచ్ అంతా కూడా ఆ చదువు చదువుతారు కాబట్టి అగ్రికోస్ అని, సినిమా లాస్ట్‌లో ఒక రైతుకి సరైన రేట్ హీరో ఇప్పిస్తాడు కాబట్టి 'అనగనగా ఒక రైతు' అని క్యాప్షన్‌ని పెట్టారేమో అనిపించింది. ఇంక సినిమా స్టార్ట్ చేసినప్పుడే హీరోకి యాక్సిడెంట్ అవుద్ది. మా అబ్బాయికి ఎలా యాక్సిడెంట్ అయిందని వాళ్ళ అమ్మ, నాన్న వచ్చి హీరో ఫ్రెండ్స్‌ని అడిగితే అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసే ముందు వాడు చేసుంటాడేమో అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. కానీ ఫ్లాష్ బ్యాక్ అయ్యే టైంకి వాడే ఏదో ఆలోచిస్తూ వచ్చి గుద్దేసాడు అన్నట్టుగా చెప్పేస్తారు. అంత క్లారిటీగా ఆ విషయం తెలిసినప్పుడు ఎవడో చేసుంటాడన్నట్టుగా స్టార్ట్ చేయడం ఎందుకు అనిపించింది. ఇంక ఈ సినిమాలో కనిపించేదైతే రొటీన్ లవ్ స్టోరీ. సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్‌ని చూసుకుంటారు. తర్వాత సీన్‌లో ప్రేమించుకుంటారు. తర్వాత ఓ పాటేసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్‌కి వేరే వాళ్ళతో ఎంగేజ్‌మెంట్ అయిపోద్ది. అది చూసి హీరో బాధపడతా ఉంటాడు. ఇలా 3 సీన్‌లో 3 ముక్కలుగా చెప్పి అది లవ్ అని, వాళ్ళది ఎమోషన్ అని చెప్పి ఫీల్ అవ్వమంటే ఎలా అవుతారు అనే డౌటొచ్చింది. ఇంక సినిమాలో హీరో, హీరోయిన్‌లకున్న ప్రాబ్లమ్ కూడా పెద్దది కాదు. హీరోయిన్ దగ్గరికెళ్ళి హీరో నీకు ఈ పెళ్లి ఇష్టమేనా? నేనంటే ఇష్టమా? అని అడిగితే అయిపోద్ది. దాని గురించి డిస్కస్ పెట్టుకోవడానికి సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ కూడా క్రియేట్ చేయకుండా, వేరే ఫ్రెండ్‌కి పెళ్ళికి ముందు ట్రిప్ అని చెప్పి వీళ్ళందరూ వెళ్లి ఏవేవో గేమ్‌లు ఆడుకుంటా తిరుగుతారు. అవన్నీ చూడడానికి చాలా ఇరిటేటింగ్‌గా అనిపించాయి. ఇంక సినిమాలో క్యారెక్టర్‌లయితే ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఓవర్‌గా చేస్తా ఉంటాయి. వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ అయితే ఎక్కడ కనిపించదు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో కూడా ఏదో కాలేజీలో ఎంజాయ్ చేసేస్తున్నట్టు సీన్స్ వస్తాయి. ఆ ఎంజాయ్‌మెంట్ ఏం కనిపించదు. అలాగే కాలేజీ అనగానే ర్యాగింగ్ చేయడానికి ఒక విలన్ లాంటి రొటీన్ క్యారెక్టర్‌ని పెట్టారు. అవన్నీ కూడా బాగా అనిపించలేదు. ఫైనల్‌గా సినిమాకి ఒక టైటిల్‌ని పెట్టి దానికి ఏమాత్రం సంబంధం లేని రొటీన్ లవ్ స్టోరీని చూపిచ్చారు. ఇంకా ఆ లవ్ స్టోరీలో కూడా ఒక లవ్‌ని గాని, ఎమోషన్‌ని గాని ఒక్క సీన్‌లో కూడా ప్రాపర్‌గా చూపించినట్టు అనిపించలేదు. ఇంక అందుకే ఈ సినిమా అయితే నాకు అస్సలు బాగా అనిపించలేదు. అందుకే ఈ సినిమాకి నేను రేటింగ్ కూడా ఇవ్వట్లేదు. ఇంక ఈ సినిమా మీరు చూసుంటే మీకేమనిపించిందని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.